రైట్గా సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత హెచ్చరించారు. ఇక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయాలు సాధించారన్నారు. ప్రజలు విజయాలను రిఫరెండంలా భావిస్తున్నారన్నారు. ఇక 2-3 దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 90% విజయం సాధిస్తారని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. తారీఖున జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి 6 గ్యారంటీల పేరుతోని ఇవాళ ఇస్తున్న సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, మరి సన్నవడ్లకు 500 రూపాయలు, ఏకకాలంలో రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఈ జిల్లాలో పెళ్లుబిక్కినటువంటి ప్రజల యొక్క మద్దతు అది కాంగ్రెస్ వైపు నిలబడ్డది. అది ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనమని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకరెడ్డి గారు మంత్రిగా వారి ఈ జిల్లాని మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలని ఇవాళ నడిపిస్తున్నటువంటి ఈ తరుణం లోపల గెలిచినటువంటి ఈ సందర్భంలో వారిని అందరినీ కూడా మరొకసారి జిల్లా పార్టీ పక్షాన అభినందిస్తూ జరిగినటువంటి 318 ఎన్నికలు మొదటి దఫాలో సర్పంచ్లకు ఎన్నికలు జరిగితే వాటిలో 22 ఏకగ్రీవమైనవి. అన్నిటికీ అవి 22 కాంగ్రెస్ పార్టీవి. నోట్ చేసుకోవాలి. 222 ఏదైతే మేము గెలిచినామో మొత్తం కలిపితే 224 గెలవడం జరిగింది. మేము శాతంతో పోలిస్తే 70.41% గెలిచినాము ఈ జిల్లాలో. ఇది అక్యురేట్ గా